హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్ చూసుకున్నాం అండ్ డే 4 అనమాట. సో మామూలుగా లేదు. ఫినాలి వీక్ అంటే ఫినాలి వీక్ని తలపిస్తుందనంటే అంత ఏమీ లేదు. సో ఇది ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. ఓటింగ్లో నిజంగానే పెద్ద మ్యాజిక్లు అయితే జరుగుతున్నాయి. సో బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అనమాట. సో చాలామంది ఇంకా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ వీక్ వచ్చినాక కూడా ఇంకా కింద కామెంట్లలో తిట్టే వాళ్ళు ఉన్నారు. మరి ఏందో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లేదు. కానీ సో మొత్తానికైతే క్లియర్ కట్గా ఓటింగ్ ఆర్డర్ చూసుకుందాం. అంతకంటే ముందు సో బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అరే ఇంకెన్ని రోజులు ఉంది, ఇవాళ ఏంటి థర్స్డే. సో థర్స్డే అంటే ఏంది, ఫ్రైడే, సాటర్డే. అరే ఇంకా ప్రమోషన్లే తీసుకొచ్చి ఇంకా ప్రమోషన్లే వేస్తే ఇంకా ఏవీలు ఎలా ఇంపాక్ట్ చూపిస్తాడు? ఏవీలు కూడా ధన స్టేజ్ మీద వేసినట్టుగానే వేసుకొని వెళ్ళిపోతాడా బిగ్ బాస్? అరే ఏవి ఎలివేషన్ ఎంత బాగుండాలి, అరే ఏ రేంజ్లో చూపించాలి, అరే వెయిట్ చేస్తూ ఉండాలి ఆడియన్స్. అరే నిన్న ప్లే చేస్తారనుకుంటే నిన్న కూడా జరిగింది ఏంది, అదే సిచ్యువేషను, అదే రిపీటెడ్, అదే సీరియల్ ఆర్టిస్టులు, అదే ప్రమోషన్లు. అరే ఆ ప్రమోషన్లు చేసుకోవాలంటే బయట చేసుకోవచ్చు కదా, మరీ బిగ్ బాస్లో మరీ ఇంత ఆడియన్స్ మీద రుద్ది వదిలేయాలా? అరే అంత ఏవీలు ఉన్నాయి, ఏవీలతోటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఎలివేషన్ ఇచ్చినా కూడా అద్దరిపోతుంది. పోనీ ఇద్దరికి ఇచ్చుకున్నా ఒక రోజులో ఇప్పుడు ఒక కొంతవరకు ఆడియన్స్కి ఇంపాక్ట్ చూపించేటట్టుగా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఏదన్నా టాస్క్లు కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లు అలా కూర్చోబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ అట్లా తీసుకొని ఇంకో హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా ఏవీస్ వేసుకుంటూ ఉంటే చాలా బాగుండేదేమో. రోజుకు ఒక ఏవీ లాగా లేదు, రోజుకు 2 వేసుకుందామన్నా లాస్ట్కి వచ్చేసరికి అడావిడి చేసేసి వదిలేస్తున్నారు. ఎలివేషన్ ఎక్కడ వస్తుంది? సో నాకు తెలిసినంత వరకు పెద్ద ఇంపాక్ట్ దీని మీద చూపించకపోయినా బయట ఆడియన్స్ అయితే చాలా క్యూరియాసిటీ తోటి వెయిట్ చేస్తున్నారు. ఏవీలు చూడాలి, వాళ్ళ ఫ్యాన్స్ ఏవీలు చూడాలని చాలా వరకు ఎక్కువ ఎగ్జైట్మెంట్. నిన్న లైవ్ చూపించారు, లైవ్లోనే 3 ఏవీలు కొట్టేశారు. ఏంది స్వామి లైవ్ అంటే ఏంటి? ఇప్పుడు ముందు జరిగిపోయింది మీరు టెలికాస్ట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మాకు ఏంది లైవ్లో చూసొచ్చి దాన్ని అనలైజ్ చేసి అన్నీ చేసినాక కూడా మీరు ఇంకా టెలికాస్ట్ చేయకపోతే ఇంకా ఏముంటుంది? ఇంట్రెస్ట్ ఎక్కడ పడుతుంది? ఇంట్రెస్ట్ ఏముంటుందని ఫస్ట్ థింగ్. సో అక్కడ రాంది ఎపిసోడ్లో ప్లే అయినాక తర్వాత లైవ్ పెట్టుకున్నట్టు ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది అన్న కట్ చేసుకుంటే. సో నిన్న 3 ఏవీలు చూపించారు. అందులో ఒక గౌతమ్ ఏబీ ఒకటి నిన్న ప్లే చేసుంటే బాగుండేదేమో. లేదంటే అవినాష్ వరకు మీరు ఆర్డరే చూపించాల్సిన అవసరం, ఎందుకంటే లైవ్ ఖచ్చితంగా ఆర్డరే చూపించాల్సి వస్తుంది. సో అది కొంచెం ఆలోచించుకోవాలి. దానివల్ల ఓటింగ్ అంతా గజిబిజి గందరగోళం చేస్తున్నారు. అంటే విన్నర్ని అటు ఇటు చేసేసి విన్నర్ని ఎక్కడో పొడి చేద్దాం, ఏదో చేద్దామని అనుకుంటున్నారేమో. కానీ బట్ ఒక క్లారిటీ తోటి ఆడియన్స్ ఉన్నారు, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళకి నిఖిల్ అవని, గౌతమ్ అవని, నబీల్ అవని, ప్రేరణ అవని, అవినాష్ అవని ఎవరు విన్నర్ అయినా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్లు ఓట్లు వేసుకుంటారు. మీరు ఎన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేసినా వాళ్ళు లాజికల్గానే ఓట్లు వేస్తారు. కప్పు గెలిచేది కూడా లాజికల్గానే కప్పు గెలిపిస్తారు. సో అది ఎవరన్నా కానీ ఏ కంటెస్టెంట్ గెలిచినా కూడా హ్యాపీ. ఎందుకంటే టాప్ 5 వరకు వచ్చారు అని అంటే వాళ్ళు డిజర్వింగ్ క్యాండిడేట్ అన్నట్టే. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే కాబట్టి. సో మొత్తానికి లాజికల్ పాయింట్స్ మాట్లాడుకుందాం అండ్ ఓటింగ్ ఆర్డర్ అనాలిసిస్ అయితే చేద్దాం. ఓటింగ్లో ఎవరు తోపు ఎవరు తురుము అనుకుని మాట్లాడుకుందాం. ఇంకా పర్సంటేజ్ల గురించి మాట్లాడుకునే దానికంటే ఆర్డర్స్ వైజ్ చెప్తాను ఖచ్చితంగా. మీరు ఎందుకనంటే ఇంపాక్ట్ అనేది ఈ ఏవీలు వచ్చినాక కూడా ఇంకా పర్సంటేజ్లు ఇవి డిఫరెన్సెస్, హ్యూజ్ డిఫరెన్సెస్, నార్మల్ డిఫరెన్సెస్, తక్కువ డిఫరెన్సెస్ ఇలాంటివన్నీ మాట్లాడతాను. సో మరీ ఇంకా వీళ్ళకి ఇంత పర్సంటేజ్, మా పోల్ ఇంత వచ్చింది, వాళ్ళ పోల్ ఇంత వచ్చింది అని చెప్పాను. ఎందుకంటే ఇంకా 2 రోజులు, ఈ రోజు రేపు మాత్రమే ఉంది కాబట్టి మీకు ఇదంతా డిస్టర్బెన్సెస్ కాకుండా ఉండడానికి మాత్రమే ఇదైతే చెప్తున్నాను. పొజిషన్స్ ఏమైనా మారుతున్నాయా, మారట్లేదా, సో ఎవరి ఇంపాక్ట్ ఎంతవరకు క్రియేట్ అవుతుంది అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఒక లైక్ వేసుకొని వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే బూస్టప్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఓటింగ్ ఆర్డర్లో ఇప్పటికీ కూడా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణనే. ఇంకా ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ ముచ్చట్లు ఏం చెప్పండి, ఎందుకంటే 2 రోజులు ఉన్నాయి కాబట్టి మీకు హెల్ప్ అవ్వాలి. సో ఏదన్నా చేసుకోండి, ఎట్లా అన్నా అనుకోండి, బట్ నో ప్రాబ్లం. బట్ మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించుకోవడానికి ఇదంతా చెప్తున్నాను. సో నిన్న జరిగిన ఏవీలు 3 ఏవీలు చూశారు. 3 ఏవీలు నిన్న జరిగిన ఏవీల దానికోసం ఎంతమంది లైవ్ చూసారు తెలుసా? అరే బీభత్సంగా లైవ్ వాచింగ్ ఉంది, ఆ రేంజ్లో ఉన్నారనమాట. 3 lakhs 4 lakhs లైవ్ వాచింగే అంతమంది చూస్తున్నారా అనిపించింది నాకు. అరే
అంత రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు బిగ్ బాస్ ఎందుకు దీన్ని డీలే చేసుకుంటూ వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ సీరియల్ ప్రమోషన్ల కంటే ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువ చూపించే ఛాన్సెస్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి, కానీ వదిలేశారు. నిన్న ఏవిలు ప్లే చేశారు కదా, సో గౌతమ్ది, అవినాష్ది అండ్ నిఖిల్ది, వీళ్ళ ముగ్గురు ఏవిలు అయితే నిన్న లైవ్లో ప్లే చేశారు. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా ఓటింగ్ మీద అంటే ఖచ్చితంగా ఓటింగ్ మీద ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదైతే లైవ్ జరిగిందో, లైవ్లో టెలికాస్ట్ చేసారో ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అండ్ అదేవిధంగా ఓటింగ్ కూడా పడుతూ ఉంది అనమాట. అండ్ గౌతమ్కి టాప్ పొజిషన్లో ఇంకా ఎక్కువ లీడ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది ఆ ఏవీ వల్లనే. కానీ ఏవీలో ఎలివేషన్స్ ఎవ్వరికి వాళ్ళకు తీసిపోని రేంజ్లో గట్టిగా ఇచ్చాడు ఎలివేషన్స్. తక్కువ టైం కట్ చేశాడు, అయినా కూడా ఎక్కువ ఎలివేషన్స్ అయితే ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. మోర్ దెన్ 6-7 మినిట్స్ కంటే ఎక్కువ ఏవీ అయితే ప్లే చేయలేదు. సో ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. అన్ని ఎమోషన్స్ను క్యారీ ఫార్వర్డ్ చేసిండు బిగ్ బాస్. మాటలు చాలా బాగున్నాయి అందరికీ, ఎవరి కాలే ఏవీస్ అయితే ఖచ్చితంగా చాలా బాగున్నాయి. వాళ్ళ జర్నీ వీడియోస్ అనేది అదిరిపోయే రేంజ్లో ఇచ్చాడు. ఆ ఇంపాక్ట్ గౌతమ్కి బాగా వర్కౌట్ అయింది. గౌతమ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ మాలియక్కల్. సో ఈయన కూడా మంచి తగ్గాఫార్ ఇస్తున్నాడు. ఒక రేంజ్ ఓటింగ్ పడుతుంది ఈయన కూడా. సో డిఫరెన్సెస్ అనేది తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది కాదు. సో వీళ్ళిద్దరు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. హ్యూజ్ డిఫరెన్సెస్ కాదు, నార్మల్గా డిఫరెన్సెస్ ఒక 2-3% మాత్రమే డిఫరెన్సెస్ ఉంది గౌతమ్కి అండ్ నిఖిల్కి. వీళ్ళిద్దరి మధ్యన హోరీ నడుస్తుంది. అంతకు మించి ఇంకా వేరే వాళ్ళు దరిదాపులో కూడా లేకుండా పోతుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ ఉన్నాడు. సో నబిల్ అఫ్రిది ఖచ్చితంగా థర్డ్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు, ఎవరు ఎన్ని అనుకున్నా. సో థర్డ్ పొజిషన్ లీడ్ చేస్తుంది నబిల్ అఫ్రిది. సో నబిల్ అఫ్రిదికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది, మంచి క్యాంపెయిన్ చేస్తున్నారు. బట్ ఈ ఎండింగ్లో కూడా కొంతవరకు నాకు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నబిల్కి ఏదైనా హింట్ ఇచ్చారనుకోండి, ఆ హింట్ని ఆయన పాజిటివ్గా తీసుకోవట్లే, వాళ్ళనే నెగిటివ్ అనే రేంజ్లో తీసుకుంటున్నాడు. అది పెద్ద మైనస్ అయిపోతుంది నబిల్ విషయంలో. బట్ ఇంకా ఈ టైంలో మనం ఏం చేసేది లేదు, ఎవరికి ఇంటిమేట్ చేయలేము, ఎవరిని అలర్ట్ చేసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నీకేట కనిపించిందిరా అంటే, మన అర్జున్ ఉన్నాడు కదా, సో సీరియల్ యాక్టర్ అర్జున్ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు సూట్ కేసు తీసుకో అన్నట్టుగా హింట్ ఇచ్చాడంట. సో ఆ హింట్ని మనోడు దాన్ని కూడా నాకు అర్జున్ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడడం అనేది కొంతవరకు ఎక్కడో. ఇప్పుడు లాజికల్గా నీకు వర్కౌట్ అయ్యేది చెప్పడానికి ట్రై చేస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. నీకు నచ్చిన కంటెస్టెంట్, నువ్వు ఎవరికైతే నచ్చుతావో వాళ్ళు కొంచెం చెప్పడానికి ట్రై చేస్తారు. అది కొంచెం నీకు అది కూడా నెగిటివ్ అయితే ఎవరేం చేయలేరు. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణనే ఉంది. ప్రేరణ చాలా బాగా, ఈమె ఏవీ ప్లే అయినాక ఇంకా ఎక్కువ ఓటింగ్ పెరిగచ్చు. అప్పుడు నబిల్ అఫ్రీదికి మన ప్రేరణకి తగ్గాఫార్ ఏమన్నా నడుస్తే నడవచ్చు. ఇప్పటివరకు అయితే ఒక 4% డిఫరెన్సెస్ అయితే ఉంది అనంట. సో అఫ్రీదికిను అండ్ ప్రేరణకి 4% డిఫరెన్సెస్. సో మెయిన్ ఏంటి అంటే ఈ ఏవీస్ ప్లే అయినాక ఇద్దరు ఏవీలు ప్లే అవ్వలేదు కాబట్టి ఏమన్నా ఇంపాక్ట్ చూపించి ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేస్తారా అంటే అంత డిఫరెన్సెస్ ఉంది. ఇలా ఒక అడుగు ముందుకేసేంత సిచ్యువేషన్ లేదు. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది ఉంది కాబట్టి డిఫరెన్సెస్. సో లాస్ట్ పొజిషన్లో ఉంది మాత్రం అవినాష్ ఉన్నాడు. అవినాష్కి ఓటింగ్ నిన్న ఏవీ ప్లే చేశారు కదా, మామూలు కాదు అసలు. ఒక రేంజ్లో పంచులు వేశారు, ఒక రేంజ్లో కామెడీ ఉంది, ఒక రేంజ్లో ఫైర్ ఉంది. అంతవరకు వర్కౌట్ అయినా కూడా అనుకున్నంత అవుట్పుట్ అయితే ఖచ్చితంగా అవినాష్కి ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏవీలు చూసి కూడా ఎవరు విన్నారు ఎవరు కాదు అని చెప్పేసి మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, మనం ఏది చూసినా కూడా. ఇప్పుడు నేను నిఖిల్ ఏవి చూశాను, బట్ అవినాష్ ఏవి అనేది మిస్ అయ్యాను. సో అందుకని చాలామంది అంటున్నారు, అరే గౌతమ్కి ఏవి చేసావు, ఏవి జర్నీ చేసావు, మిగతా వాళ్ళకి ఎందుకు చేయలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బట్ అది దానివల్ల కాదు, నేను అవినాష్ ఏవి చూడలేదు. సో నేను వెతుకుతూ ఉన్నాను. నేను యాక్చువల్గా దాన్ని రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను, అది చూడలేదు నేను యాక్చువల్గా. ఒకే రోజులో 3 ఏవీలు వేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇన్ఫో ఉంది కానీ చూసే ఓపిక అయితే లేకుండే ఆ టైంలో. సో అందుకనే చెప్తున్నాను. సో నిఖిల్ ఏవి చూశాను నేను. మళ్ళీ నిఖిల్ ఏవి ఎవరో సోషల్ మీడియా లైవ్ వస్తుంది అని చెప్పినప్పుడు సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టారు కొంతమంది. సో అది చూసేసి లైవ్ అయితే కంటిన్యూషన్ చూశాను. సో ఏవి కూడా సో గౌతమ్ది అండ్ నిఖిల్ది కంపేర్ చేసుకుంటే మాత్రం మిక్స్డ్ ఆల్మోస్ట్ మిక్స్డ్ ఎలివేషన్స్ ఇచ్చింది మాత్రం మనోడికి. సో కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా గౌతమ్కి ఎలివేషన్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు. కొంచెం సాఫ్ట్గా అనిపించింది నిఖిల్ది. సో గౌతమ్ది కొంచెం బూస్టింగ్ రేంజ్లో ఇచ్చాడు అనే ఫీలింగ్ కలిగింది. సో అవినాష్ది అయితే నేను నార్మల్గా చూడలేదు, కొన్ని క్లిప్స్ వస్తే అవి చూస్తున్నాను కానీ అంత రేంజ్లో ఎలివేషన్ అయితే అనిపించలేదు నాకు కొన్ని మూమెంట్స్ చూసినప్పుడు. అందుకనే క్లారిటీ ఇవ్వలేకపోయాను అనమాట. సో తర్వాత వీడియోస్ కూడా ఏవీస్ కూడా చేయకపోవడానికి రీజన్ అదే.
సో అంతకుమించి ఇంకేం లేదు. సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్ అయితే ఇదే. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి, గెలిపించుకోండి. ఇంకా అంతకుమించి ఏం లేదు. నేను ఎవరికి సపోర్ట్ కాదు, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. బట్ నా వర్షన్లో నేను జెన్యున్గా ఉండి మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్